ఏపీలో ప్రజల ఆందోళనలు లెక్క చేయకుండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది కూటమి సర్కార్. తొలి విడతలో 4 మెడికల్ కాలేజీలను పీపీపీలో అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల ఈ మెడికల్ కాలేజీలు అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ కాలేజీలు 625 పథకాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పీపీపీకి టెండర్ ఇచ్చింది. ఈ టెండర్ ప్రకటన వెల్లడించింది ఏపీఎంఎస్ఐడిసి. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మొత్తం ప్రతిపక్షాలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి, చాలామంది సీనియర్లు, విశ్లేషకులు, సో మొత్తం విద్యావేత్తలు అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం దాని గురించి వ్యతిరేకిస్తున్నా కూటమి నేతలు ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరో అడుగు ముందుకేసే టెండర్లకు కూడా పిలిచిన పరిస్థితి. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. అది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా, ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తున్నా, విద్యార్థి సంఘాలంతా కూడా వ్యతిరేకిస్తున్నా సరే ఈ ప్రైవేట్ కాలేజీల ఆ ప్రైవేటీకరణకు సంబంధించి పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ విషయంలో ముందడిగే వేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పగించడానికి చాలా తొందరగా అడుగులేస్తున్నది ఇప్పుడు అందరినీ విస్తుపరుస్తుంది. తాజాగా ఏపీఎంఎస్ఐడిసి ద్వారా 4 తొలి విడతలోని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించాలనుకున్నటువంటి 4 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి టెండర్ నోటిఫికేషన్ దాఖలు చేశారు. తొలి దశలో పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆధునిక కళాశాలలకు ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. 4 కళాశాలకు వేరువేరుగా టెండర్ ప్రతిపాదన రూపొందించారు. 4 చోట్ల 625 పడకలతో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, అలాగే 150 ఎంబీబీఎస్, 24 పీజీ సీట్ల సామర్థ్యంతో ఉన్నటువంటి వైద్య కళాశాల డెవలప్మెంట్ కి సంబంధించి ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. సో పూర్తిగా ప్రైవేటీకరణకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా సరే ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. తొలి దశలో టెండర్లు పిలుస్తున్నటువంటి పులివెందుల వైద్య కళాశాలను 47.58 ఎకరాల్లో 586 కోట్లతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య కళాశాల బోధన ఆసుపత్రి నిర్మాణం కూడా గత ప్రభుత్వంలోనే పూర్తయింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే సీఎం హోదాలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటిని ప్రారంభించారు కూడా. 50 ఎంబీబీఎస్ సీట్లతో గత విద్యా సంవత్సరంలోనే పులివెందుల కళాశాల అకాడమిక్ కార్యకలాపాలు ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు కూడా ఇచ్చింది. అలాంటి కళాశాలను ఇప్పుడు పీపీపీ పద్ధతిలో వేరే వ్యక్తులకు అప్పగించడానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవడం, ఇతర అన్ని కళాశాలలు 3 కళాశాలలు కూడా ప్రైవేటీకరణకు అడుగులేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెళ్తున్నాయి. ఆల్ రైట్ సతీష్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.